అడిగాను ఇందాక పోనా పర్లేదు పైకి కింద మాత్రం అడగండి. డెలివరీ అయినటువంటి గేదెలు కొనాలంటే భయం వేస్తుంది, పాలు ఆపుతున్నారని భయపడుతున్నారా? మీ భయం కరెక్టే. మీరు కాబట్టి ఖచ్చితంగా గేదెలు కొనేటప్పుడు 3 పూట్ల ఖచ్చితంగా పాలు చెక్ చేసుకున్న తర్వాతనే కొనండి. గేదెలు ఎంతో కొన్నాం, ఎలా కొన్నాం, ప్రతి ఒక్క అంశం కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తీయడం జరిగింది. వీడియో మాత్రం చాలా బాగుంటుంది. పాలు చెక్ చేసుకోవడం జరిగింది. ప్రతి ఒక్క అంశం కూడా మీకు వీడియోలో చూపిస్తాను. ఈ చుట్టుపక్కల తిరిగిన అన్ని డైరీ ఫార్మ్లు కూడా మనకి ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో లాస్ట్ కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, మంచిగా ఉంటాయి. పాడి రైతులకు ముందుగా నమస్కారం అండి. అన్న మనకు ప్రసాద్ ఇంతకుముందు 3 గేదెలు తీసుకెళ్ళాం. మన ఫోన్లోనే డీలింగ్ చేసి 3 గేదెలు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ మనకు గేదెలు కావాలనేసి వచ్చామండి. ఇప్పుడు మళ్ళీ ఎన్ని గేదెలు తీసుకున్నామంటే 4 గేదెలు తీసుకున్నాం. గేదెలు తీసుకోవచ్చు, మంచి క్వాలిటీ గేదెలు, ఇవన్నీ కూడా మంచి క్వాలిటీ గేదెలు. అన్న మీరు ఇంతకుముందు గేదెలు ఇచ్చారు, అవి బాగున్నాయి. మళ్ళీ ఇప్పుడు అదే పనికి వచ్చాం. రావాలి కదన్నా, మీరు వస్తేనే మేము రూపాయి మీకు ఇచ్చేది, మేము ఆనందంగా చూసేది. అట్లా కదన్నా, మాకు నమ్మకంగా ఉంటే మేము వస్తూ ఉంటాం. ఇప్పుడు రాజమండ్రి, జగ్గంపేట, కాకినాడ, రామవరం ఎన్ని తిరిగామన్నా, ఎన్ని తిరిగి అంత లెక్క తిరిగాం. లాస్ట్ మీ దగ్గర నిలబడిపోయాం. నా దగ్గర లాస్ట్ రాలేదన్న, ముందు వచ్చి చూసుకున్నారు, చూసుకుని వెళ్ళి మళ్ళీ అప్పుడు అన్నీ తిరిగి వచ్చి నా దగ్గర మంచి అని కొనుక్కున్నారు. వాస్తవం, అది వాస్తవే కదన్నా. అన్న వచ్చేసి అందరి మాదిరి 20-30 డైరీ ఫామ్ల మాదిరి పెట్టి తెగ హంగామా చేసి అమ్మే రకం కాదండి. మంచిగా పల్లెలు తిరిగి రైతుల దగ్గర తెచ్చుకుంటారు. 2-3 గేదెలు, 4-5 గేదెలు తెచ్చుకుంటారు. 5-10 గేదెలు ఉంటాయన్న నిత్యం. ఎప్పుడునే సింపుల్గా ఉంటుంది, సింపుల్గా ఇస్తాం అన్న. ఆ గేదెలు అయిపోయిన తర్వాత మళ్ళీ గేదెలు తీసుకుంటూ ఉంటారు. అంటే ఏంటంటే రైతు వారిగా తెచ్చుకుంటే ఏంటంటే గేదెలు క్వాలిటీ మనకు నమ్మకంగా తెలుస్తుంది. అంతే తప్ప తెగన 20-30 గేదెలు పెట్టేసి మాది పెద్ద డైరీ ఫామ్, మా దగ్గర తీసుకోండి, మేము ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఇస్తాం, ఆ ట్రాన్స్పోర్ట్ డబ్బులు కూడా మా దాంట్లో పడుతుందని లేకుండా సింపుల్గా అయితే మనకి ఇచ్చడం జరిగింది. ఇంతకుముందు కూడా 3 గేదెలు ఇస్తున్నాం. అవి నమ్మకంగా ఉన్నాయి కాబట్టి నేను మళ్ళీ వచ్చా, లేకపోతే నేను వచ్చాను కాదు. అసలు రాజమండ్రికి రావడం ఇదే ఫస్ట్ టైము, జగ్గంపేటకు రావడం ఇది కూడా ఇదే ఫస్ట్ టైం. అన్న నమ్మాను కాబట్టి వచ్చాము. గేదెలకి మంచిగా ఇప్పించారు. మంచిగా ఉన్నాయి. ఆ నమ్మకంతోనే పొందానన్నా, నమ్మకంతోనే కొన్నానా. మంచిగా మీరు అడిగిన ధరకే ఏమైనా వేసుకున్నా తీసుకున్నానా. మంచిగా వచ్చాయి. ముందుకు రండి, మీరు అడిగిన ధర ఏ ధర అయితే ఆ ధరకే కొన్నాను, అంతే కదా. అంటే ఆయన మనకి ఇక్కడి నుంచి పోయి ట్రాన్స్పోర్ట్ ఎక్కువ పడుతుంది కాబట్టి మేము ఏంటంటే మా బడ్జెట్లో మేము కొన్నాం. ఈ 2 గేదెలు ఎందుకు పెట్టుకున్నామంటే అతనికి నచ్చాయి కాబట్టి మనం పెట్టాం. అదే వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. వీడియో మాత్రం చాలా బాగుంటుంది, మంచి క్వాలిటీ గేదెలు. వీడియోలో మనకు ఎలా అంటే గేదెలు ఎంతో కొన్నాం, ఎలా కొన్నాం, ప్రతి ఒక్క అంశం కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తీయడం జరిగింది. వీడియో మాత్రం చాలా బాగుంటుంది. పాలు చెక్ చేసుకోవడం జరిగింది. ప్రతి ఒక్క అంశం కూడా మీకు వీడియోలో చూపిస్తాను. ఈ చుట్టుపక్కల తిరిగిన అన్ని డైరీ ఫార్మ్లు కూడా మనకి ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో లాస్ట్ కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, మంచిగా ఉంటాయి. ఎవరైనా సరే మంచి గేదెలు కావాలనుకుంటే అన్న నెంబర్ కింద టైటిల్ ఇస్తాను, ఆ నెంబర్ కూడా కాల్ చేసి మీట్ అవ్వచ్చు. లేదు అన్న నాగేష్ గారు మీరే రండి, మాకు మంచి గేదెలు ఇప్పించండి అయినా సరే, నాకు ఫోన్ చేసినా సరే నేనే మీ దగ్గరికి తీసుకొచ్చి 4-5 దగ్గర తిప్పుతా. అన్న దగ్గరనే కాదు, మీకు ఎక్కడ తిప్పుతా, మీకు ఆడ నచ్చినాయంటే ఆడ చూపిస్తా. అన్న కూడా మాకు దగ్గర 10-15 డైరీ ఫామ్లు చూపించారు. అన్నీ చూపించి మళ్ళీ ఈ డైరీ ఫామ్ కూడా చూపించారు. మాకు అన్ని తిరిగాము. మనకు అన్న దగ్గర నచ్చినాయి. లేదన్నా, వెళ్ళి చూసుకొని రండి, కొనుక్కొని రండి అన్న, అంతేనా చెప్పా. అదే కావాలి. నమ్మకమైన వ్యక్తి ఎక్కడుంటే అక్కడ మనము ముగ్గు చూపాలి. మనకు నమ్మకం అనిపించింది కాబట్టి నేను వచ్చాను. ఇన్ని డైరీ ఫామ్ల గురించి చెప్పాను కానీ ఇప్పుడు కూడా ఈ విధంగా చెప్పలేదు, ఎందుకంటే నాకు నచ్చింది. ఇంతకుముందు 3 గేదెలు తీసుకున్నాను, మళ్ళీ ఇప్పుడు వచ్చాను. నాకు అన్న బండ్లు అంతలకి తిట్టారు, మళ్ళీ బండి కూడా తీసుకెళ్ళి తిరిగి రాబన్నాడు. అన్న వద్దన్నా, మన చాలు, మనకు నువ్వు చూపించావు చాలు, ఇది అందులో ఇది నచ్చే తీసుకోవడం జరిగింది. వీడియో లాస్ట్ ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది. కానీ చెప్పు మరి అదే చెప్పేది ఉంది. మనం ఎంత లాభం ఇస్తో చెప్పదా, నీకు ఇందాక చెప్పేసాను కదా. ఎంత లాభం ఇచ్చేది అది కూడా నువ్వే చెప్పు. నేను చెప్పను, నువ్వు మనం అడగడమే. రే నువ్వు ఇందాక 10 కొన్నాను, అమ్మకు కూడా చెప్పేసాను. ఇలాగా రాశాను బాబాయ్, నువ్వు లాభం ఎంత ఇస్తావు అని అడుగు, అడిగాం ఎంత ఇమ్మంటావు లాభం. నాకు ఇక్కడ మాయాలు తీసుకుని ఆవులు తీసుకుని నాకు 5,000-6,000 ఇస్తారు. మనం అమ్ముకుంటూ పోయి రైతు కదా ఓ రకంగా అమ్ముతాం. ఇప్పుడు ఆయన ఇలాగా ఆయన మాస్టరుడే. నేనేమన్నా నిన్నే ఏంటి ఎంతగా లాభం తీసుకుని అడిగితే ఇస్తానంటే మాస్టర్ అది అలాంటిది గేది అది ఎక్కలేదు చెప్పాను, అది చెప్పేసాను. నువ్వు ఏం చెప్పు అది కూడా చెప్పేసాను. ఏమో ఒకసారి వచ్చామంటే కంటిన్యూ మానసం గేదెల బండి దగ్గర బండి ఎలా దగ్గర పోతాడు. నీ చోటప్ప నీ జారగలికి అమ్ముతా చోటప్ప మామూలుగా వరంగల్ సురేష్కి వరంగల్ అతను అమ్మనే అమ్మ పోనీ, అది పక్క విషయం.
దీనికి ఏమవుతుందా పెట్టేసి తీసి ఏం మాట్లాడగా రెండేళ్ళకి ఏమవుతుందా అడుగు నీ దాయలేదు రోజు నేను చెప్తున్నా చూస్తే మేము వస్తానే ఉంటాం కంటిన్యూ అకౌంట్ నెంబర్ 1,16,000 ఈ గేదెను కొనడం జరిగింది. మా సెంటిమెంట్ ఈ లోడ్లో నీకు అమ్మాను గురు పోనీ కోసం చెప్పాను కదా 12 గేదెలు నీకు అమ్మాను అమ్ము లాభం ఇచ్చే నీకు మళ్ళీ ఇచ్చేస్తానే మళ్ళీ ఇచ్చేస్తాను నీకు లాభం డబ్బులు ఇచ్చే సారీ నీ చేతి కొరికి కొట్లండి 3,000 వండి మళ్ళీ ఇచ్చేస్తాను నీకు కాలుతో పో ఆ డబ్బులు కొట్టేసి మళ్ళీ పో మాకు అత్తలు ఉంటే మళ్ళీ పో మాకు ఇగో నీకు లోడు పుట్టాక 9 3 డబ్బులు ఉట్టుకోమని ఒరే బోని కొట్రా. గేదెలు అయితే చూసామండి. దగ్గర 100 గేదెలు మేము చూడడం జరిగింది. 100 గేదెలలో కేవలం 4 మాత్రం సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఏ గేదె చూసినా సరే 1,80,000, 2 లక్షలు, 1,60,000 చాలా హెవీ సైజు ఉన్నాయి. చాలా రేట్లు కూడా అలాగే ఉన్నాయి. మాకు నచ్చేంతవరకు తిరుగుతూనే ఉన్నాం. సాయంత్రం 3 గంటల వరకు మొత్తం గేదెలు అన్నీ తిరిగాం, అన్ని ఏరియాలు తిరిగాం. అన్నీ తిరిగిన తర్వాత లాస్ట్లో మేము ఫైనలైజ్ చేసుకున్నాం ఏదేది బాగుంటుందో ఏదేది బాగుంటుందా. ఎవరి మాటలు నమ్మలేదండి, ఎవరి మాట వినలేదు. మా స్వతస్థాహా నా ఎమ్మిడితో వచ్చిన వ్యక్తి అతనికి ఏది నచ్చిందో అదే మాట్లాడి ఇప్పించాను. అంతే తప్ప అది తీసుకో ఇది తీసుకొని కూడా నేను కూడా చెప్పను. ఎందుకంటే నీకు నచ్చిందనుకో అది పనికి మాలిన గేదైనా సరే నీకు తృప్తిగా వెళ్తావు. నీకు నచ్చలేదనుకో నేను ఎంత చెప్పినా ఎన్ని మాయ మాటలు చెప్పినా సరే అది ఎవరో ఎక్కదనమాట, అది సాటిస్ఫాక్షన్ ఉండదు. కాబట్టి మనకు తృప్తిగా మనకు ఏది నచ్చితే అది తీసుకోవాలి. 100 గేదెల్లో 4 గేదెలే తీసుకోవడం, 4 నచ్చినాయంటే మీరు అర్థం చేసుకోవచ్చు. ఇంకా అతనికి అవి మాత్రమే నచ్చాయన్నమాట. రేట్ అయితేనేమి క్వాలిటీ అయితేనేమి అతని బడ్జెట్లోకి అవి. ఈ 100 గేదెలు బాగలేవని కాదు, అవి కూడా హైలైట్గా ఉన్నాయి. దాని రేటు కూడా హైలైట్గానే ఉంది. దానివల్ల అలా మారడం జరిగింది. చూసుకోవచ్చు. ఇక్కడ జాఫ్రా కూడా ఉంది, పెద్ద సైజు జాఫ్రా. వయసు పైబడింది కానీ సైజు మాత్రం చాలా బాగుంది. చాలా చూసామండి గేదెలు మాత్రం, చాలా ఎక్కువ చూసాం. మాకు ఓపుకున్నంత వరకు చూస్తూనే ఉన్నాం గేదెలు. గేదెలు అయితే చాలా మంచిగా ఉన్నాయి, రేట్లు కూడా అలాగే ఉన్నాయండి. గేదెలు అయితే మీరు ఒకసారి పెద్ద గేదెని చూసిన తర్వాత మళ్ళీ చిన్న గేదె చూస్తే మీకు అది చూత పడ్డం లేదనమాట, కంట్లో పడ్డం లేదు. మీకు ఎంత చెప్పినా పెద్ద గేదెల మీదకి వెళ్తుంది. దాని రేటు కూడా అలాగే ఉంటుంది. సైజులు బాగున్నాయి, కట్టులు బాగున్నాయి, మంచి క్వాలిటీలు అయితే దొరుకుతున్నాయి. కాకపోతే మనం జాగ్రత్తగా చూసుకొని చెక్ చేసుకొని తెచ్చుకోవాలి. అది ఒక షెడ్డు, ఇది ఒక షెడ్డు, అన్ని షెడ్లు తిరిగాం. ఒక చోట కాదు 2 చోట్ల కాదు, చాలా ఏరియాలు తిరిగాం, చాలా చోట్ల తిరిగాం. అన్నీ తిరిగిన తర్వాత ఒకసారి మాత్రమే ఫైనలైజ్ చేసుకున్నాం. చూసుకోవచ్చు గేదె సైజులు ఎలా ఉన్నాయో. సైజులకు చెప్పాల్సిన పని లేదు. చూడు గేదెలు ఉన్నాయి, డెలివరీ అయినటువంటి గేదెలు ఉన్నాయి. మన చాయిస్ అంది, మన చాయిస్. డెలివరీ నెట్ కావాలంటే డెలివరీ నెట్ ఉన్నాయి, చూడు గేదెలు కావాలంటే చూడు గేదెలు ఉన్నాయి. డెలివరీ నెట్ 3 పూటలు ఖచ్చితంగా పాలు చూసుకోండి. 3 పూటలు ఖచ్చితంగా పాలు చూసుకొని కొనండి. ఈ గేదె అయితే మీకు అలా కనబడుతుంది కానీ చాలా హైటు, చాలా వెయిట్. పడుకొని లేస్తే మన హైట్ ఉంది. ఇది అంత పెద్ద సైజు గేదె. ఇటువంటి చాలా ఉన్నాయి ఈ ఏరియాలో. అంత పెద్ద సైజు గేదెలు ఉన్నాయి. మేము చూసాం, మాకు తెచ్చాం, మేము ఎలా కొన్నాము ప్రతి ఒక్కటి కూడా మీకు చూపిస్తున్నాం. ఎలా బేరం ఆడాము కూడా మీకు చూపిస్తున్నాను. ప్రతి ఒక్కటి కూడా ఎక్కడ స్కిప్ చేయడం కానీ, అదే మాయ మాటలు చెప్పడం కానీ, అబద్ధం చెప్పడం కానీ అలాంటివి ఏమీ కానీ జరగలేదండి. మాకు నచ్చింది మేము తీసుకున్నాం, మేము చూపిస్తున్నాం. ప్రతి ఒక్కరూ నమ్మకంగా ఉండాలి, అలాగే ఎవరు కూడా మోసపోకూడదనే లక్ష్యంతో, ఉద్దేశంతో నేనైతే చేస్తున్నా. రాజమండ్రి గేదెలండి చాలామంది నచ్చే వాళ్ళు ఉన్నారు, నచ్చని వాళ్ళు ఉన్నారు, మోసపోయే వాళ్ళు ఉన్నారు, బాగుపడిన వారు ఉన్నారు. వారి కోసం ప్రతి ఒక్క దాంట్లో కూడా నేను చెప్తూనే ఉన్నా. లాస్ట్ వరకు చూడండి. దాన్ని అడగచ్చా, దాన్ని ఏం చేయమంటావు? చెప్పినట్టు తీసుకున్నా మార్చుకున్నాడు. చెప్పు, నువ్వు పెట్టుకుంటా నేనా? ఓ అమ్మ నీ దగ్గర ఏనన్నా చిన్న ఏనన్నానా?
ఐదు అడిగాను ఇందాక. పోయినా పర్లేదు పైకి కింద మాత్రం అడగండి. మార్చుకోనే కాదు ఇలాగే ఎంత వచ్చింది పోయి ఇప్పుడు వచ్చింది అయిపోయింది. బుద్ధ నుంచి ప్యాన్ లక్ష 26,000 గేదెలు కొన్నాం. ఇప్పుడు 2 గేదెలు కొనుగోలు చేయడం జరిగింది. ఇప్పుడు ఇంకో 2 గేదెలు ఉన్నాయి కదా, అవి 2 కూడా మనం ప్రసాద్ దగ్గరే తీసుకున్నాం. మంచిగా అనిపించింది. అయితే 2 కూడా డెలివరీని కాబట్టి అలాగే క్వాలిటీ కూడా బాగుంది కాబట్టి మనం ప్రసాద్ దగ్గర తీసుకోవడం జరిగింది. అతను సొంతయే. అయితే వీటికి పాలైతే చెక్ చేసుకుంటున్నాం. డైరెక్ట్ మనకు కూడా వచ్చిన గేదెలు ఎవరైతే కొనుగోలు చేశారో అతని చేతనే పాలైతే చెక్ చేపిస్తున్నాం. పాలైతే దారులు చూసుకుంటున్నారు, బాగా ఇస్తున్నాయి. ఈరోజు 3వ రోజు ఒకటి 4వ రోజు ఒక గేదె. ఇది 2 కూడా దున్నపోతు దూడ, ఒకటి దున్నపోతు దూడ, ఒక పేయి దూడ. పాలైతే తీస్తున్నారు. 4 రూముల దారులు అయితే చూపిస్తున్నా. బ్యాక్గ్రౌండ్ వాయిస్ కూడా నేను ఎక్కడ కూడా మ్యూట్ చేయలేదండి, ఎందుకంటే మేమేం మాట్లాడుతున్నాము కూడా మీకు తెలియాలి కదా. దానికోసమే బ్యాక్గ్రౌండ్ వాయిస్ కూడా మేమేం మ్యూట్ చేయలేదు. చూసుకోవచ్చు, అన్న వచ్చి తీస్తున్నారు. అన్న దారాలు చూసుకుంటేనే ప్రసాద్ గారు వచ్చి తీస్తున్నారు. చూడండి ఎలా తీస్తున్నారు పాలు, దారాలు చూసుకోవచ్చు. క్వాలిటీ ఇదే అండి. క్వాలిటీ అయితే చాలా మంచిగా అనిపించింది. పాలు తీసే పద్ధతి కూడా చాలా బాగుందండి. పొద్దు కదలకుండా రొమ్ములు మాత్రమే ఫ్రెష్ చేస్తూ ఎంత స్పీడ్గా తీస్తున్నారు చూడండి. ఒక 5 లీటర్ పాలు ఉంటాయి అనుకున్నాం, ఇంకా రొమ్ముల్లో పాలు ఉన్నాయి. పొద్దునే ఉన్న రొమ్ముల్లో అలాగే పాలు పెట్టారని అడిగాము. లేదయ్యా మీరు కావాలంటే పొద్దున కూడా చూసుకున్నారు. ఏదేమైనా సరే మనం 3 పూటలు పాలు చెక్ చేసుకుంటే మనకి ఏ డౌట్ ఉండదు. వాళ్ళు చెప్పేది మనం వినాల్సిన అవసరమూ లేదు. చూసుకోవచ్చు గేదె ముందు. ఇంకో గేదె ఉంది, అది కూడా చూపిస్తాను పాలు తీసే వీడియో. ఈ గేదె ధర విషయానికి వచ్చేసి మనం 1,42,000 పెట్టుకున్నామండి. క్వాలిటీ మాత్రం చాలా హెవీ సైజ్ ఉంది. మీకు మొబైల్లో చూసేదానికి అలా కనబడుతుంది కానీ చాలా హెవీ సైజ్ ఉంది. మంచి మిల్కర్. ఇంకో గేదె ఉంది, అది కూడా చూపిస్తాం చూడండి. ఇది వేరే గేదె అండి, ఇందాక అక్కడ తీశారు, ఇప్పుడు ఇక్కడ తీస్తున్నారు. ఫుల్ అయిపోయినాయి గేదె పాలు దీనికి. ఇది చాలా హెవీ సైజు, దానికంటే కూడా ఇది చాలా హెవీ సైజు. ఇది ఎంత రేట్ అడిగినా కూడా అసలు ఇవాళ తగ్గించుకోవాలి. ఇది నాకు గిట్టుకోదన్నా అంటూనే ఉన్నారు. 2 ఒకే రేటు తీసుకున్నాము. ఇది కూడా 1,42,000 పడింది నాకు. చాలా బాగుంది. ఇంకా కొన్ని డైరీ ఫామ్లు చూసామండి, అవి కూడా చూపిస్తాను చూడండి. ఇవి రేట్లు ఎలా చెప్తున్నారు మీరు ఇవి ఒకసారి వినండి. ఏం చెప్తున్నావు దీని బేరం? ఇదే 210 పాలని చెప్పారన్నా? పాలని చెప్పారు 14 లీటర్లు. గ్యారంటీ ఇస్తారా? 2,10,000 చెప్పారండి. చాలా హెవీ సైజు, చాలా అంటే చాలా పెద్ద సైజు. మీకు మొబైల్ అలా కనపడుతుంది, చాలా హెవీ సైజు. ఇది 1 ఈ డైరీ ఫామ్ వచ్చేసి రాజమండ్రి దగ్గరలో ఉన్నటువంటి రామవరంలో చూడడం జరిగింది. రామవరంలో మహేష్ చూపించారండి. మహేష్ మనకు చాలా సన్నిహితుడు. ఇంతకుముందు కూడా చాలా గేదెలు తెచ్చుకున్నాం మహేష్ దగ్గర నుంచి. మనకు దగ్గర ఒక 50 గేదెలు మహేష్ చూపించారు. అన్నీ చూపిస్తాను మీకు చూడండి. క్వాలిటీ అయితే చాలా హెవీ సైజ్ చూపించారు. మనకు నార్మల్ సైజులో కావాలి, మీడియం సైజులో మన బడ్జెట్లో కావాలనేసి వేరే వారి దగ్గర రిఫర్ చేయడం జరిగింది. ఇక్కడ ఎవరి దగ్గర కూడా గేదెలు బాగలేవని కాదు, అందరి దగ్గర కూడా నెంబర్ 1 సూపర్ క్వాలిటీ ఉన్నాయి. డెలివరీ అనేవి ఉన్నాయి, చూడివి ఉన్నాయి. మనకేంటంటే మనకు బడ్జెట్లకు మనకు సరిపోయే రేటుకు మనకు సరిపోయే గేదె కావాలనే ఉద్దేశంతో అక్కడ తీసుకోవడం జరిగింది. అంతేగాని ఇక్కడ ఒక్కరి దగ్గరే బాగున్నాయనేమి కాదు. మీరు పోయినా సరే
చుట్టూ దగ్గర దగ్గర మీకు ఎన్ని వీలైతే అన్నీ తిరిగి చూడండి. చూసిన తర్వాత లాస్ట్లో ఫైనలైజ్ చేసుకోండి. లేదు మీకు తెలియదు, అయ్యా నాగేష్ గారు మీరు ఏమైనా వస్తారంటే నేను తప్పకుండా వస్తా. వచ్చానంటే మీకు కూడా 100 గేదెలు చూపిస్తా. వాటిల్లో మీకు ఏది నచ్చితే అదే చూపిస్తా, అదే ఇప్పిస్తా. నేను ఏమి ఇన్వాల్వ్మెంట్ ఉండదు. నాకు ఇదే తీసుకున్నా, ఇదే బాగుంటుందన్నా, వీరి దగ్గరే తీసుకొని నేను అసలు చెప్పను. మీకు ఏ గేదె నచ్చిందో, మీ బడ్జెట్కి ఏదైతే బాగుందో అదే తీపిస్తా. అన్ని డైరీ ఫామ్లు తిప్పుతా. మొత్తం 100 గేదెలు చూపిస్తా. ఇబ్బంది ఏం లేదు. ఎప్పుడైనా సరే గేదెలు కావాలనుకున్నప్పుడు అన్ని విధాలుగా చెక్ చేసుకుంటేనే మనకు ఎటువంటి భయం ఉండదన్నమాట. గేదెలు చూడండి మీరు. అలాగే మేము బేరం చేసుకోవడం జరిగింది. మంచి గేదెలు బేరం ఎలా ఆడుతున్నా కూడా చూడండి. నెక్స్ట్ వీక్ కూడా రాజమండ్రికి వెళ్తున్నా. ఏరే వాళ్ళకు గేదెలు కావాలి, మీరు రండి అంటున్నారు. వారితో పాటు మీరు కూడా ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే నా నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. నేనైతే మంచి గేదెలు ఇప్పిస్తాను. మీకు కూడా వారితో పాటు చూపిస్తాను. మీకు బాడీ కూడా తక్కువ అవుతుంది. చాలామంది ఏమంటున్నారంటే బాడీ చాలా ఎక్కువ అవుతుందేమో, అక్కడి నుంచి వచ్చేసరికి మాకు చాలా ఇబ్బంది అవుతుందేమో, ట్రాన్స్పోర్ట్ ఎక్కువ అవుతుందేమో అనుకుంటున్నారు. ఎక్కువేం కాదండి. ఒక్కో గేదెకు 4,000 మాత్రమే పడుతుంది. మీరు 4 గేదెలు తీసుకుంటే ఇక్కడికి 500 కిలోమీటర్లకు కేవలం 17,500 18,000 లోపే మనకు వెహికల్ దొరుకుతుంది. DCM అంటే ఆల్వెన్ టైపు. ఈ ఆల్వెన్లు వచ్చేసి మనం మొత్తం 4 తెచ్చాము. ఇంకా 2 తీసుకురావచ్చు. మొత్తం 6 పడతాయి అన్నమాట. అలాగే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి మేము కూడా వస్తామనుకుంటే నెక్స్ట్ వీక్ నేను మళ్ళీ వెళ్తున్నాను. మీరు ఎవరైనా కాల్ చేసి రావాలనుకుంటే రండి. నెక్స్ట్ వీక్ అయితే ఖచ్చితంగా వెళ్తున్నా. ఒకసారి నా నెంబర్ కింద టైటిల్ ఇస్తాను. ఆ నెంబర్ కాల్ చేసి మీరు పూర్తి వివరాలు అడిగి తెలుసుకొని మాట్లాడుకోవచ్చు. నా నెంబర్ ఎనీ టైం ఆన్లో ఉంటుంది. మీరు ఎప్పుడు ఫోన్ చేసినా సరే నేను రిసీవ్ చేసుకుంటా. ఒకవేళ నేను ఏదైనా పనిలో ఉన్నా సరే మీకు మళ్ళీ తిరిగి కాల్ చేస్తానన్నమాట. గేదెలు అయితే మంచిగా వచ్చాయి. మంచిగా అన్లోడ్ చేయడం జరిగింది. చాలా బాగున్నాయని చెప్పారు. చూసిన వారు కూడా బాగా నచ్చింది. అలాగే మా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాం. మంచి గేదెలు మీకు చూపిస్తూనే ఉంటాం. మా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.